జస్ప్రీత్ బుమ్రా. ఈ పేరు చెబితేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోతారు. అతడి నిప్పులు జరిగే బంతుల్ని ఎదుర్కోలేక తోపు ప్లేయర్లు కూడా తోకముడిచిన సందర్భాలు కోకొల్లలు. బౌన్సర్లు, యార్కర్లు, స్వింగర్లు, స్లో డెలివరీస్ ఇలా తన అమ్ముల పొదిలోని పదునైన అస్త్రాలతో అవతలి జట్లను బెదరగొట్టడం బుమ్రాకు అలవాటుగా మారింది. భారత్తో మ్యాచ్లంటే చాలు అపోజిషన్ టీమ్స్ జడుసుకునేలా చేస్తున్నాడు బుమ్రా. అయితే ఇంత ట్రాక్ రికార్డున్న బుమ్రాను ఓ బచ్చా బ్యాటర్ భయపెట్టాడు. ర్యాంప్ షాట్లతో నంబర్ 1 బౌలర్ను హడలెత్తించాడు. ఏకంగా ఒకే ఓవర్లో 18 పరుగులు రాబట్టాడు. టెస్ట్ క్రికెట్లో బుమ్రా బౌలింగ్లో ఓ బ్యాటర్ 6 కొట్టి 1445 రోజులు అవుతోంది. గత 4483 బంతుల్లో భారత బౌలర్ ఒక్క 6 కూడా ఇవ్వలేదు. ఎదురులేని ఈ రికార్డు ఇవాళ బ్రేక్ అయింది. అయితే దాన్ని బద్దలు కొట్టింది ఎవరో తోపు ప్లేయర్ అనుకుంటే పొరపాటే. ఈ పని చేసింది మరెవరో కాదు, 19 ఏళ్ల కుర్రాడు, అరంగేట్ర ఆటగాడు, జూనియర్ పాంటింగ్ గా ప్రశంసలు అందుకుంటున్న ఆస్ట్రేలియా యంగ్ ఓపెనర్ శామ్ కోన్స్టాస్. బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి రోజు అందరి అటెన్షన్ ను తన వైపునకు తిప్పుకున్నాడతను. బుమ్రా బౌలింగ్ లో 2 సిక్స్లు సహా బౌండరీలు కొట్టి ఒకే ఓవర్లో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు కోన్స్టాస్. 65 బంతుల్లో 5 బౌండరీలు, 2 సిక్స్లతో 60 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. దీంతో అంతా అతడి గురించే చర్చించుకుంటున్నారు. 140 నుంచి 150 కిలోమీటర్ల భీకర వేగంతో బుమ్రా సంధించిన స్టన్నింగ్ డెలివరీస్ ను వికెట్ల పక్క నుంచి జరిగి సిక్స్లుగా మలిచాడు కోన్స్టాస్. టీ20ల మాదిరి ర్యాంప్ షాట్లతో బంతుల్ని స్టేడియంలోకి తరలించాడు. ఏ భయం లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝలిపించిన ఈ కోన్స్టాస్ మామూలు ఆటగాడు కాదు. అనుభవం తక్కువే గాని ధైర్యం ఎక్కువే. ఆసీస్ డొమెస్టిక్ క్రికెట్ లో ఇటీవల వరుస సెంచరీలు బాదాడు. బిగ్ బ్యాష్ లీగ్ లోనూ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు ఉతుకుడే ధ్యేయంగా ఆడే అతడు తనకు దొరికిన ఫస్ట్ ఛాన్స్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇతర బ్యాటర్లలా క్రీజ్ లో నిల్చుని ఆడితే కష్టమని భావించి బుమ్రా బౌలింగ్ లో అనార్థడాక్స్ షాట్లు ఆడాడు. అది భలే వర్కౌట్ అయింది. అయితే పర్ఫెక్ట్ టైమింగ్, ఫియర్లెస్ అప్రోచ్ అతడి సక్సెస్ కు కారణంగా కనిపిస్తున్నాయి.